ఇప్పుడు సడన్‌గా పేషెంట్ కుప్పకూలిపోయినట్టయితే, పేషెంట్ ఫస్ట్ మనము రెస్పాన్స్ ఎలా ఉందో చూసుకోవాలండి. పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారా లేదా? అంటే కాన్షియస్‌లో ఉన్నారా లేదా అనేది తట్టి చూడాలండి. నెక్స్ట్ ఏంటంటే పేషెంట్‌ని నెక్ దగ్గర ఉండే పల్స్ అనేది చెక్ చేయాలి. నెక్ దగ్గర ఉండే పల్స్ అంటే ఇది మన విండ్ పైప్ అండి. ఈ పక్కన ఒక మజిల్ ఉంటది. ఈ రెండిటి మధ్యలో గ్యాప్ దగ్గర ఒక 2 ఫింగర్స్ గాని ప్లేస్ చేసి చూసినట్టంటే మనం ఒక పల్స్ అనేది ఫీల్ అవ్వచ్చనమాట. అదొక 10 సెకండ్స్ ఫీల్ అవుతుందా లేదా అన్నది చూడాలి. అది చూసే సమయంలో మన ఛాతీ కూడా అబ్జర్వ్ చేయాలండి. అది మనం బ్రీదింగ్ తీసుకునేటప్పుడు ఎలా అయితే అప్ డౌన్ అవుతుందో ఆ బ్రీదింగ్ ఉందా లేదా అన్నది చూడాలి. ఈ 3 గానీ లేకపోతే మనం సిపిఆర్ అనేది ఒకటి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్. అంటే ఒక చెయ్యి మీద ఒక చెయ్యి పెట్టి ఆ గుండె సెంటర్‌లోనేమో మనం ప్రెషర్ అనేది ఇస్తామన్నమాట. ఈ మధ్య మనం చాలా ఇన్సిడెంట్స్ చూసే ఉంటాము. కొందరు ట్రైన్ అయిన వ్యక్తులు మన పేషెంట్స్ ఎక్కడైనా సడన్‌గా అంటే ఏమైనా ఒక వ్యక్తి రైల్వే స్టేషన్‌లో, బస్ స్టేషన్‌లో సడన్‌గా కూలిపోతే ఇలాంటి చేసిన ఇన్సిడెంట్స్ మనం రీసెంట్‌గా చాలానే చూసామన్నమాట. సో, ఇట్లా ఈ 3 ఆగిపోయినప్పుడు ఇలా చెస్ట్ కంప్రెషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటది. ఇది స్టార్ట్ చేయడం కన్నా ముందు మనం అంబులెన్స్ అనేది కాల్ చేసి ఏదైనా హాస్పిటల్ అంబులెన్స్ కానీ 108 కానీ మన ఆంధ్రాలో అయితే కాల్ చేసి మనం ఆ అంబులెన్స్ వచ్చే వరకు పేషెంట్‌కి చెస్ట్ కంప్రెషన్స్ అనేవి కంటిన్యూ చేస్తూనే ఉండాలండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.